నమస్తే మేడం, మీ పేరు? నా పేరు రోహిణి అండి. మేడం, గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి 18 నెలలు అయింది కదా, చంద్రబాబు గారి పరిపాలన ఎలా ఉంది, మీరేమంటారు? బాగుందండి పరిపాలన. గతంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అంటారు? గతంలో అంత బాగాలేదు, ఇప్పుడైతే బాగుంది. ఓకే, ఇప్పుడు వీళ్ళు వైజాగ్ లో మీటింగ్ పెట్టి పెట్టుబడులు తీసుకొస్తామని అంటున్నారు. ఇంటర్నేషనల్ కంపెనీస్, ఇండియన్ స్టాండర్డ్ కంపెనీస్ అన్ని కూడా తీసుకొస్తాం అంటున్నారు. అంటే మరో హైదరాబాద్ లో తయారు చేస్తామన్నారు. దానివల్ల ఏమైనా యూజ్ ఉందంటారా? అవును, ఇక్కడ వాళ్ళకి ఇక్కడే ఉద్యోగాలు దొరుకుతాయి కదా, అంత బాగానే ఉండిద్ది కదా ఇక్కడ. అందుకనే ఇక్కడ వాళ్ళందరికీ ఉపయోగపడిద్ది కదా. చిన్న వాళ్ళకి ఉపయోగపడిద్ది, పెద్దగా చదువుకున్న వాళ్ళకి కూడా ఉపయోగపడతాయి కదా. ఓకే, అన్ని బాగానే ఉంటాయి కదా. మరి రీసెంట్ గా కూడా విశాఖ నగరానికి గూగుల్ డేటా సెంటర్ వచ్చింది, టీసీఎస్, ఇంకా వేరే వేరే సాఫ్ట్వేర్ కంపెనీలకు సంబంధించిన కంపెనీలు వచ్చాయి. మన వాళ్ళు ఇక్కడే ఉద్యోగాలు చేసుకొని ఇక్కడే ఉంటారు కదండి. వేరే దేశాలు వెళ్ళవసరం లేదు, వేరే తెలంగాణ అటు ఇటు వెళ్ళవసరం లేదు కదా. ఇక్కడే ఉంటారు మన వాళ్ళు, మన దగ్గరే ఉండి జాబులు చేసుకోవడం మంచిదే కదా. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మీద మీ అభిప్రాయం ఏంటంటే? బాగా జరుగుతుందండి ఇప్పుడే, బాగా రోడ్లు అవన్నీ బాగున్నాయి. మెయిన్ రోడ్లు బాగున్నాయండి. మా సైడ్ తెనాలి అటు సైడ్ అయితే రోడ్లు మొన్నటి దాకా బాగాలేదు. ఇప్పుడే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత రోడ్లు అవి బాగా వేసారు. ఇప్పుడు అంతా బాగా జరుగుతుంది. ముఖ్యంగా అమరావతి డెవలప్ చేస్తామన్నారు, 29 కల్లా కనీసం ఎంతో కొంత చేస్తామన్నారు. సాధ్యమేనంటారా? ఇప్పుడు మొన్నటి నుంచి ఇది అవ్వలేదు కదా, ఇప్పుడే కదా మొదలు పెట్టింది. ఆయనకు కూడా ఇది అవ్వాలి కదా. ఆయన మొన్న వచ్చినట్టయితే, జగన్ గారి బదులు ఈయన వచ్చినట్టయితే ఈ పాటికి బాగా అయ్యేది. మధ్యలో మరి అవ్వడం వల్ల మేము కూడా చాలా లాస్ పోయామండి. మాకు కూడా మొన్నటి దాకా కొంచెం లారీలు అవన్నీ ఉన్నాయి. ఈయన కొంచెం జగన్ గారు రావడం వల్ల మా ఇవన్నీ ఆగిపోయాయి. ఇప్పుడు మేము లాస్ పోయాం. ఇప్పుడు అనవసరంగా మేము రోడ్డు ఎక్కాం ఆయన వల్ల. ఓకే, ఇప్పుడు లేడీస్ కి ఫ్రీ స్కీమ్స్ ఎక్కువ కదండి, ఉచిత పథకాలు. వాటి వల్ల మీ అభిప్రాయం ఏంటంటే? అవి పర్లేదండి, బాగానే ఉన్నాయి. మరి కొన్నిటి వల్ల ఇబ్బంది పడుతున్నారు కదా మనుషులు. అవి వాళ్ళు చేసుకుంటే బాగుంటుంది. బస్సులు కొంచెం పెంచడం గానీ ఏదైనా చేస్తే బాగుంటదని. ఓకే, ఓవరాల్ గా ప్రభుత్వ పనితీరు గురించి మీరు ఏం చెప్తారు? బాగుందండి, బాగుంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎలా పని చేస్తున్నారు? బాగా చేస్తున్నారు. గతం కంటే మెరుగ్గా ఉందా లేదా అలాగే ఉందా? బాగుందండి, గతం కన్నా అయితే మెరుగ్గా ఉంది, బాగుంది. సార్ నమస్కారం సార్, మీ పేరు? రాంబాబు. సార్, చంద్రబాబు గారి పరిపాలన మొదలయ్యి అంటే కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చి 18 నెలలు అయింది. ఎలా ఉంది, మీ అభిప్రాయం ఏంటంటారు? 90% బాగానే ఉంది. మరి 10% ఎందుకు ఆగిందంట? 10% అంటే కొంచెం ఈ ఫ్రీ బస్సు నాకైతే నచ్చలేదు. దాని ఎలా డబ్బులు అయితే బాగుండేది. అన్న క్యాంటీన్ గానీ కడమ అన్ని ఎక్కలేదు. సుక్కల భూములు వదలాలి. సుక్కల భూములు బాగా ఇబ్బంది పడిపోతున్నారు. అది రాజధాని పరిధిలో ఆపుకొని ఆ గవర్నమెంట్ కి యూట్యూబ్ లో పెట్టి మీరు ఇవాళ ఇంకా 2 నెలలు పొడిగిచ్చాడు సుక్కల భూములు. అవి అమ్ముకుంటాకి పిల్లలు కట్టడం కుదరతల్లా. అది రాజధాని పరిధిలో ఆపుకుని కడమ అన్ని ఏరియాలు ఆపి వదిలేస్తే వాళ్ళు కొంచెం సేవ్ అవుతారు. మీది ఎక్కడ సార్? మాది కృష్ణా జిల్లా అవనిగడ్డ. కృష్ణా జిల్లా అవనిగడ్డ ఏరియాలో. ఇప్పుడు మీకు భూముల విషయంలో కొంత ఇబ్బంది ఉంది. భూముల విషయంలో సుక్కల భూముల్లో తీసుకున్నాడు. దేనికండి? అవి మరి ఎందుకు ఆపాడు ఆయన? అవి రిజిస్ట్రేషన్ అయినా కానీ దానికి ఆడంగంలో 10 వల్ల మా పేరు రావట్లా. సార్, ఇప్పుడు రోడ్ల విషయంలో ఎలా ఉందనంటారు? రోడ్లు బాగానే వేసాడు. బాగానే ఉందంటారు. ఎక్సలెంట్. ఇప్పుడు రీసెంట్ గా వైజాగ్ లో గత 2 రోజులుగా పెట్టుబడులు తీసుకొస్తాం, పరిశ్రమలు పెడతాం అని చెప్పి మీటింగ్లు పెడుతున్నారండి పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళతో. దాని వల్ల ఏమైనా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంటారా? దాంట్లో రాజు లేదు. ఆ పెట్టుబడులు బాగా తీసుకొస్తాడు. దాంట్లో రాజు లేదు. ఎవరైనా ఒప్పిస్తాడు, తీసుకొస్తాడు. దాంట్లో రాజు లేదు. ఈ సుక్కల భూమిలో బాగా ఇబ్బంది ఉంది. అంటే గతంలో జగన్ గారు కూడా ఇలా మీటింగ్ పెట్టారండి వైజాగ్ లో. కంపెనీలు తీసుకొస్తాం, పెట్టుబడులు పెడతాం, వేల కోట్ల రూపాయలు అభివృద్ధి చేస్తాం అన్నారు. గత 5 ఏళ్ళు కూడా ఏం జరగలేదని చెప్పి 60 కంపెనీలో 150 కంపెనీలు వచ్చినాయని ఒకసారి పెట్టాడు మీటింగ్. అవునండి. పెట్టినా గానీ వాళ్ళు వచ్చారు కానీ ఆ రోజున మరి ఏం జరుగుతుందో తెలియదు. ఆయన అట్లా మాటలకే పరిమితం అయ్యాడు. వీళ్ళేమో అయ్యే కొడుకు తిరిగి మొత్తాన్ని లాక్కొస్తున్నారు. అది మరి దీని వల్ల యువతకు ఉద్యోగాలు వస్తాయంటారా? ఇవాళ కాకపోయినా 10 ఏళ్ళకైనా ఇంకో 25 ఏళ్ళకైనా మన కాకపోయినా వాళ్ళ పిల్లలకైనా వస్తాయి. ఫ్యూచర్ లో బాగుంటది. చంద్రబాబు గారు హైదరాబాద్ లాగా విశాఖ నగరాన్ని, అమరావతిని తీర్చిదిద్దుతాను, దాని వల్ల ఫ్యూచర్ బాగుంటది అని అంటున్నారండి ఆయన. అది ఎంతవరకు కరెక్ట్? అది కరెక్టే. మందుల చూపు ఎక్కువ ఆయనకి. ఇవాళ తినేసాం పడుకుందాం అనే ఏరియా ఉండదు. తర్వాత కూడా భవిష్యత్తు ఏంటి, మనం ఏంటి, మన పిల్లల భవిష్యత్తు ఏంటి అనే మాట ఆలోచించుకుంటాడు. అంటే ఇప్పుడు చదువుకున్న పిల్లలందరూ కూడా హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వెళ్ళిపోతున్నారు కదా ఉద్యోగాల కోసం. తప్పదు. ఈ కొన్ని కంపెనీలు ఇక్కడికి వచ్చేదాకా ఎక్కడో చోట చేయాలి. అవి కూడా 10-15 కంపెనీలు పండాయి అనుకోండి, ఎంతో కొంతమంది ఇక్కడికి వెళ్తారుగా.
మన విశాఖకి గూగుల్ డేటా సెంటర్ అని ఒక పెద్ద కంపెనీ వచ్చిందని చెప్పారు కదా, అటువంటి కంపెనీలు ఇంకా వస్తే ఆంధ్రప్రదేశ్ ఎలా ఉంటది అంటారు? ఇప్పుడు అదే ఎంత మంచి జరుగుతుంది? ఆ గూగుల్ కంపెనీయే 5 రాష్ట్రాల్లో చంద్రబాబు నాయుడు ఎత్తుపోయాడు కట్టాడని బాధపడుతున్నారంట. ఇది ఒరిస్సా గానీ, పశ్చిమ బెంగాల్ గానీ, మద్రాస్ గానీ, కర్ణాటక వీళ్ళంతా మరి అంత టాలెంట్ ఉండి 1,33,000 కోట్లు పెట్టుబడి పెట్టి దేవుడు తెచ్చాడంటే ఎంత గొప్పది. మరి అది కూడా నమ్మి తేవాలిగా, అది కూడా బాగా బెనిఫిట్. ఒక మాటలో పెట్టుబడుల విషయంలో ఎలా ఉందంటారు? పెట్టుబడులు ఎక్సలెంట్ అండి. పెట్టుబడులు మాత్రం లాక్కొచ్చేస్తాడు, దాట రాజీ లేదు. మీరు అలా కొంచెం హైలైట్ చేసేది సొక్కల భూములు వదలాలి. ఇదే ఇబ్బంది. రాజధాని విషయంలో, రోడ్ల విషయంలో అసలు ఏం మాట్లాడే పని లేదు, అన్ని బాగానే ఉంటాయి. ఆ ఒక్క యూట్యూబ్ లో మీరు చేసేదల్లా సొక్కల భూములు వదలాలి. నవంబర్ 11 వదులుతానన్నాడు, ఇవాళ 14, 15 అయిపోయింది. ఇవాళ 2 నెలలు పొడిగిచ్చాడు, మళ్ళీ ఫోన్ లో పెట్టాడు. ఓవరాల్ గా ప్రభుత్వ పనితీరు ఎలా ఉందంటారు, మీరేమంటారు? బాగా పనితీరు, ఇబ్బంది ఏమీ లేదు. చంద్రబాబుకి తోడుగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా కొత్తగా, మరి ఈయనకి రాజకీయంగా పెద్ద అనుభవం లేదు, మరి ఈయన ఎలా సహకరిస్తున్నారు? అందుకే అన్నాడుగా, ఆయన అనుభవం మనకు కావాలని ఆయనే అనుకుంటున్నాడుగా. మనకి అంత పరిపాలన విధానం మనకి కొత్త తెలవదు, పెద్ద ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన అనుభవం మనకు అవసరం అంటున్నాడుగా. ఆయన లైన్ లోనే ఉన్నాడు. ఓవరాల్ గా అయితే ప్రభుత్వ పనితీరు ఎలా బాగుంది. 29లో ఎవరు వచ్చే అవకాశం ఉంటది అంటారు? మరి ఆయనే వస్తారు. బ్రో, మీ పేరు? జి హర్షవర్ధన్ రెడ్డి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన వచ్చి 18 నెలలు అయింది కదా, ఎలా ఉంది పరిపాలన, మీ అభిప్రాయం ఏంటి? ఓకే, ఇంత ముందుల ప్రభుత్వం కంటే ఇప్పుడు ప్రభుత్వం కొంచెం బెటర్ అనుకుంటున్నా. ఇప్పుడు మనకి ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు యూత్ కి అయితే కనుక జాబుల కోసం అయితే ఓకే అనుకుంటున్నా. వైజాగ్ లో రీసెంట్ గా పెట్టుబడులు, పరిశ్రమలన్నీ తీసుకురావడానికి సిఏఏ సదస్సు అని చెప్పి ఒక భారీ మీటింగ్ జరుగుతుంది. నిన్న గత 2 రోజులు జరుగుతున్నాయి. దీనివల్ల ఆంధ్రప్రదేశ్ కి పెట్టుబడులు వస్తాయంటారా? వస్తాయని నేను అనుకుంటున్నాను, మళ్ళా వేరే వాళ్ళ అభిప్రాయం మనకు తెలియదు. విశాఖ నగరానికి రీసెంట్ గా గూగుల్ డేటా సెంటర్ కూడా వచ్చింది కదా, వినే ఉంటారు మీరు, ఆల్రెడీ సోషల్ మీడియాలో చదివి ఉంటారు కదా. దాని వల్ల ఏమైనా యూజ్ ఉందంటారా? అంటే ఇటువంటి పెద్ద పెద్ద కంపెనీలు రావడం వల్ల ఆంధ్రప్రదేశ్ అనేది అభివృద్ధి చెందుతుంటారా? పక్కా యూజ్ ఉంది, దాని వల్ల పక్కా అభివృద్ధి చెందుతుంది ఆంధ్రప్రదేశ్, అందులో డౌటే లేదు. మా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందని నేను అనుకుంటున్నాను. అటువంటి ఇంకా పెద్ద కంపెనీలు వస్తే కనుక మాలాంటి యూత్ కి జాబ్లు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. అంటే ఇప్పుడు మీకు లాంటి చదువుకున్న యువత అందరూ కూడా డిగ్రీ పాస్ అయిన తర్వాత, లేకపోతే ఇంజనీరింగ్ కంప్లీట్ అయిన తర్వాత హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వెళ్ళిపోతున్నారు జాబుల కోసం. ఇప్పుడు ఒకవేళ ఈ కంపెనీలన్నీ వస్తే హైదరాబాద్ వెళ్ళాలంత అవసరం ఉండదు అంటారా? అంత అవసరం ఉండదు. మన ఆంధ్రప్రదేశ్, మన విజయవాడ, వైజాగ్ ఇట్లాంటి చోట మనం హ్యాపీగా జాబులు చేసుకోవచ్చు. మన వేరే స్టేట్ పోయి జాబులు చేసే బదులు మనం ఇక్కడే చేసుకోవచ్చు. అంటే మరో హైదరాబాద్ లాగా విశాఖను తయారు చేస్తామని చెప్పి చంద్రబాబు గారు చెప్తున్నారు, అది సాధ్యమేనంటారా? పక్కా సాధ్యమవుతుంది, అది ఇంకా కొన్ని ఏళ్లలో మనం చూస్తాం. కానీ మరి ఓవరాల్ గా ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందంటారు, పథకాల విషయంలో కానీ, అభివృద్ధి విషయంలో కానీ? పథకాల విషయంలో మనకి అంత అవగాహన లేదు, పథకాల విషయంలో కానీ పర్లేదు అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ గవర్నమెంట్ ఎవరికి వస్తారంటారు 2029లో, మీ అభిప్రాయం ఏంటి? మన చేతిలో అంటే ఏముండదు కదా, అది అంతా మన ప్రజల చేతిలోనే కదా. ఇప్పుడు మరి వీళ్ళు వచ్చిన తర్వాత గతం కంటే ఇంప్రూవ్మెంట్ ఏమైనా కనబడుతుందా మీకు? నాకైతే ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది. నేనైతే స్టూడెంట్స్ గురించి ఆలోచిస్తూ, మన బ్యాచిలర్ గురించి ఆలోచిస్తూ వాళ్ళ కోసం అయితే నేను అభివృద్ధి చెందుతున్నాను అనుకుంటున్నా. అంటే రోడ్ల విషయంలో ఎలా ఉందంటారు? రోడ్ల విషయంలో కానీ ఇప్పుడు సీసీ రోడ్లు అన్ని ప్రతి ఒక్క రోడ్డుకి వస్తున్నాయంటే ఓకే. ఇప్పుడు గ్రామాల్లో పంచాయతీలు అవన్నీ ఎలా చేస్తున్నారు? ముఖ్యంగా వాటికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారి శాఖది పంచాయతీరాజ్ శాఖ, ఆయన ఎలా పనిచేస్తున్నారంటారు? ఓకే, ఆయన కానీ పర్లేదు. ఇప్పుడు సీసీ మినిస్టర్ గానీ ఆయనే కదా, ఆయన కానీ ఇప్పుడు రోడ్లు కానీ అన్ని వీధులకు వస్తున్నాయి. ఇంతకుముందు గత కాలంలో లేని రోడ్లు కానీ ఇప్పుడు వేస్తున్నారు. ఓవరాల్ గా కూటమి ప్రభుత్వ పనితీరు గురించి నువ్వు ఏం చెప్తావు? పెట్టుబడుల విషయంలో నువ్వు ఏం చెప్తావు? ఓకే, అంతా బాగానే చూస్తున్నారు అనుకుంటున్నా. పెట్టుబడుల వల్ల ఉపయోగం ఉందంటారా? యువతకు ఉద్యోగాలు వస్తాయంటారా? ఉపయోగం అయితే ఉంది పెట్టుబడుల వల్ల. నమస్కారం సార్, మీ పేరు? నా పేరు ఎమ్మెల్ నాగరాజు అండి, గోపాలపురం, కొండూరుపల్లి. ఓకే సార్, చంద్రబాబు గారి పరిపాలన అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు అయింది కదా, ఎలా ఉందంటారు, మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు బాగుందండి, బాగానే ఉన్నాయండి, అనుకూలంగా ఉంది సార్. గతంలో ఎలా అనిపించింది, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది అంటారు? గతంగానే ఇప్పుడు బాగుంది సార్. ఇప్పుడు మహిళలకే గానీ చాలా మందికి కూడా ఫ్రీ పథకాలు ఇస్తున్నాము, అన్ని ఇచ్చామంటారు, మీకేమైనా అందుతున్నాయి పథకాలు?
మా పథకాలు ఉన్నంత వరకు ఐళ్ళగా అయితే పథకాలు ఏమి రాలే మరి అవి వస్తాయి అన్నారు మరి అవి వస్తే దాన్ని బట్టి అంటే పెన్షన్ ఏమైనా ఉందండి అది పింఛన్లు అందరూ ఓకే, వస్తున్నాయి తల్లి బరాబర్గా వస్తున్నాయి తల్లికి వందనం అండి తల్లికి వంద అమ్మ డబ్బులు పట్టి అన్నారు బట్టి ఇప్పుడు మరి ఫ్రీ గ్యాస్ అండి ఫ్రీ గ్యాస్ అదే ఫ్రీ క్యాష్ మేము తీసుకోలేదు మేమైతే బయట అంటున్నాం అయితే అందరూ అందించండి ఫ్రీ క్యాష్ ఓకే ఫ్రీ బస్సు ఉపయోగించుకుంటున్నారా ఉపయోగిస్తాం ఓకే ఇప్పుడు అంటే ఫ్రీ పథకాలు ఎంతో కొంత అందుతున్నాయండి మీకు? అందుతున్నాయండి ఓకే ఇప్పుడు పెట్టుబడుల విషయంలో వైజాగ్ లో మీటింగ్లు జరుగుతున్నాయి గత 2 రోజులుగా సిఐ సదస్సు అని చెప్పి అంటే కంపెనీలు తీసుకొస్తాం ఓ యువతకు ఉద్యోగాలు ఇస్తాం అంటారు తెలుస్తారు ఆ సంగతి సాధ్యం అవుద్ది అంటారా యువతకు ఉద్యోగాలు ఇవ్వడం? వస్తాయి అంటున్నారు మనకైతే తెలియదు ఆ సంగతి ఓకే. అంత చదువులేదు నాకు అంటే మరో హైదరాబాద్ లాగా విశాఖ నగరం అయితండి డెవలప్ చేస్తాం ఆల్రెడీ చేస్తున్నారు అమరావతి నేను వర్క్ చేస్తాను నేను ఒక లేబర్ వేస్తాను ఓకే అమరావతిలో అమరావతి పనులు ఎలా జరుగుతున్నాయి అంటారు బాగా చదువుతున్నాను నేను డ్రైన్ వర్క్ ఆ రోడ్లు ఈ రోడ్లు అన్ని చేస్తున్నాను సార్ అంటే చాలా మంది కూడా అమరావతి ముంపు ప్రాంతం పనులు ఏమి జరగట్లేదు అని అంటారు కదా దీని- అలా ఎన్ని గ్రూపులు సార్ చెద్దపక్షం వాళ్ళు మీ అభిప్రాయం ఏంటంటారు అమరావతి అమరావతి వర్క్ చదువుతున్నాను నేను అక్కడి నుంచే వచ్చి ఇప్పుడు కూడా ఓకే ఇప్పుడే ఒక గంట అవుతుంది వచ్చాను నేను ఒక మాటలో ప్రభుత్వ పనితీరు గురించి మీరు ఏం చెప్తారు ప్రభుత్వం ఎలా పనిచేస్తున్నారు అక్కడైతే అమరావతి రోడ్లు అన్ని చేస్తున్నారు సార్ ఆడ 29 కల్లా పూర్తవుద్ది అని అంటారు కదా అవుద్దా తెలియదు సార్ ఆ సంగతి అయితే మన అంచనా వెళ్ళలేదు కానీ మనం వేయలేదు. రోడ్లు ఎలా ఉన్నాయంటారు ఆ రోడ్లు బాగా వేస్తున్నారండి మొత్తం రోడ్లు అయితే బాగుంటాడు రైట్